గతంలో కూడా కెమెరాలు లాక్కున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఎందుకు ఇక్కడికి వచ్చి మీడియా ప్రతినిధులే కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కొన్ని ఏరియాలకు వెళ్లి తిరగాలంటే కూడా భయపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది? ఎందుకు తిరగలేకపోతా ఉన్నారు స్వేచ్ఛగా? గతంలో ఇది హిందువులు ఉండే పరిస్థితి ఈ ఏరియా అంతా. కాలక్రమేణా ఇక్కడ కొంతమంది ముస్లిం యువకులు ముస్లిమ్స్ కోనేరు కబ్జా చేసేసారు. ఇక్కడ గుడికి ఆనుకొని ముస్లింల షాపులు తొలగించారు. ఇక్కడ వచ్చి కెమెరాలు వీడియోలు తీయాలంటే మా బండారా మేడ అయితే బయట పడుతుందో, ఈ గుడికి ఆనుకున్న షాపులన్నీ మార్కెట్లకు ఎక్కడ అందరికి ప్రచారం జరుగుతుందనే భయంతో వాళ్ళు ఎవరైనా వీడియో తీయడానికి వచ్చినా, ఎక్కడన్నా కార్యక్రమాలు ఇక్కడ చేయాలనుకున్నా గుంజుకోవడం జరిగింది. దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మా కార్ పార్కింగ్ చేసుకునే పరిస్థితి లేదు. మేము ఇక్కడ పూలు, మన ఊదుబత్తీలు, కొబ్బరికాయ, టెంకాయలు అమ్ముకుందామంటే మాకు ఈ గుడికి జాగలేదండి. మా గుడికి జాగలేదు, పార్కింగ్ లేదు. ఈ రోజు ఇక్కడ ఏదైనా ట్రాఫిక్ కి ఎన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏదైనా ఎవరిదైనా యాక్సిడెంట్ అయితే ఉల్టా వాళ్ళ మీదనే దాడి చేస్తారు. ఇదే షాపులు కనుక తీసేస్తే ఎంతో ఫ్రీగా ఉంటది, మాకు పార్కింగ్ ప్లేస్ ఉంటది, మేము గుడికి టెంకాయలు అగరబత్తీలు పెట్టుకునే షాప్ కూడా కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్ అంటే తక్షణమే ఆ షాపులు తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.